ప్రియమైన వర్లారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. ప్రభు నామములో మిమ్మలను ఆశీర్వదించి మీ కుటుంబము కొరకు, అలాగూ మీ బిడ్డల కొరకు, మీ అవసరతల కొరకు నేను ప్రార్థిస్తాను. ఇంత మట్టుకు నడిపించిన ప్రభువు ఈ నెల మొదటి వారములో ఉంటున్నాం. ఈ 3వ తేదీ ఆ ప్రభువే మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఎందుకు మీరు దిగులు పడుతున్నారు? ప్రభువునందు ధైర్యంగా ఉండండి. ఆయన మాటే మనకు ఆహారం, ఆ వాక్యమే మనకు జీవితం, ఆ వాక్యమే మనకు భవిష్యత్తు. ఈ రోజునకు సంబంధించిన దేవుని మాట ఏమిటి తెలుసా? మీ కొరకు చదువుతాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనం. దేవుని చేత పంపబడిన వాడు దేవుడు చెప్పిన వాటిని పలుకును. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును. దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును. ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పబడిన మాట, కొలతలేని అభిషేకం యేసయ్య మీద ఉన్నది. అలాగైతే అభిషేకమునకు ఒక కొలత ఉంటున్నది. అభిషేకం యొక్క కొలత ప్రభు బిడ్డలారా, ఈ దినాలలో అందరూ పరిశుద్ధాత్మతో నింపబడాలి. అయితే కొందరే ప్రకాశిస్తున్నారు. ఏమిటి తెలుసా? మీలో ఉన్న అభిషేకమును మీరు ప్రజ్వలింపచేసి మండించి ఆ పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడగా మీ అభిషేకపు ఆ పరిమాణము అది కొలత లేకుండా పొంగుతుంది. ఒక పాత్రలో నీళ్లు పోసినట్లయితే ఆ పాత్ర నిండేంత వరకు ఆ నీళ్లు పోయాలి. ఆ పాత్ర యొక్క ఆ కొలతను మించి నీళ్లు పోసేటప్పుడు అది పొంగి బయటికి పొర్లుతుంది, అది బయటికి వస్తుంది. అదే రీతిగా మీ శరీరములో, మీ ప్రాణాత్మ శరీరములో అభిషేకములు నింపబడేటప్పుడు వెంటనే పరిశుద్ధాత్ముడు మిమ్మలను తన చేతితో వాడుకుంటాడు. దేవుడు తనకు చెందిన వారికి కొలత లేకుండా ఇచ్చారు. మీరెవరు తెలుసా? ఆయనకు చెందినవారు. తండ్రికి ఆ ఆశీర్వాదము ఉన్నట్లయితే పిల్లలకు అదే ఆశీర్వాదము కదా. అలాగైతే మీరెందుకు అడగకూడదు? కొలతలేని అభిషేకం నాకివ్వండి అయ్యా, కొలతలేని అగ్ని నాకు దయచేయండి ప్రభువా, కొలతలేని కృప, కొలతలేని ప్రార్థనాత్మ నాకు దయచేయండి ప్రభువా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కొలతలేని అభిషేకమునకు రహస్యం ఏమిటి తెలుసా? ఒక వచనాన్ని నేను చూపిస్తున్నాను. మార్కు సువార్త 6:46. ఆయన ప్రార్థించుటకు ఒక కొండకు ఎక్కాడు. కొలతలేని అభిషేకం యొక్క రహస్యం ప్రార్థనే. ఏకాంత ప్రార్థన, ప్రత్యేకంగా ప్రార్థించడం, దేవునితో ఒంటరిగా గడపడం. శరీర బలహీనతల మధ్య, కుటుంబ సమస్యల మధ్య, అవసరతల మధ్య ప్రార్థనను వదిలిపెట్టకండి. ఆ ప్రార్థనే ఒక గొప్ప శక్తిని, బలమును, కృపను తెస్తుంది. ఈరోజు ప్రభు ఇచ్చేటువంటి మాట ఏమిటది? కొలత లేనటువంటి అభిషేకం మీ మీద విస్తరిస్తుంది. ఇదే దేవుని మాట. అలాగే పట్టుకొని నాతో కలిసి ప్రార్థించండి. మంచి తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఏక మనస్సుతో మేము ప్రార్థిస్తున్నామయ్యా. ఏకముగా కూడి ప్రార్థిస్తున్నాము. యేసు నామములో నాతో కలిసి ప్రార్థించేటువంటి మీ బిడ్డలకు ఇప్పుడున్న అభిషేకము చాలదు, ఇప్పుడున్న శక్తి చాలదు, ఈ కృప చాలదు. అవును తండ్రి, ప్రభువా, ఈ జ్ఞానము చాలదు, ఈ సామర్థ్యము చాలదు. వీటన్నిటికీ ఒక రహస్యం మీ అభిషేకమే కదా. ఆ అభిషేకపు యొక్క శక్తి చేత మీ బిడ్డలను కొలత లేకుండా నింపి అనేకులకు ఆశీర్వాదకరముగా ప్రభువా, వారి సంఘమునకు వారు ప్రయోజకులుగా ఉండునట్లు ప్రభువా సహాయము చేయండి. హృదయ వాంఛలు తీర్చండి, ధైర్యపరచండి, ఉత్సాహపరచండి. కలత చెందిన మీ బిడ్డలను దృఢపరచండి. ప్రభువా, ఈ ప్రార్థన ఆలకించినందుకు మీకు స్తోత్రం. హల్లెలూయా. మీ దివ్య ప్రసన్నత ఇంటిని నింపుచున్నది. నేటి నుండి నూతన సమాధానము కలుగుచున్నది. అందుకొరకై మీకు కోట్ల స్తోత్రములు. మీ పరిశుద్ధ నామం మహిమపరచబడాలి. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రియులారా, మర్చిపోకండి, అభిషేకము మీలో విస్తరిస్తుంది. ఆ మాటను పట్టుకోనండి. ప్రభు మిమ్మలను ఆశీర్వదిస్తాడు. ప్రభు నామములో మీకు శుభములు.
గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842522836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.